ఎన్నికల ప్రచారంలో పిల్లలొద్దు, రాజకీయ పార్టీలకు ఎన్నికల కమిషన్ ఆదేశం. పోస్టర్లు, కరపత్రాల పంపిణీ, నినాదాలు చేయడం సహా ఎలాంటి కార్యకలాపాలకు ఉపయోగించదు. అభ్యర్థులు చంటి పిల్లలను ఎత్తుకొని ప్రచారం చేయడాన్ని కూడా నిషేధించినటువంటి ఈసీ. ఎలక్షన్ కమిషన్ ఏమంటుంది అని అంటే, చిన్న పిల్లల్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోవద్దు, పిల్లల్ని ఎత్తుకొని ఎన్నికల ప్రచారం చేయడం కూడా సరైనది కాదు, దాన్ని మేము మొత్తానికే అది నిషేధిస్తున్నామని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ చెప్తా ఉంది. మరి ఈ ఎలక్షన్ కమిషన్ అనేది అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన విషయంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, ఈరోజు హుజరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచినటువంటి పాడి కౌశిక్ రెడ్డి కూతురు కూడా ఎన్నికల ప్రచారంలో ఒకవేళ మా నాన్నని గెలిపిస్తే హుజరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని కోట్లు ఖర్చు కావాలన్నా వాటన్నిటిని తీసుకొచ్చి గవర్నమెంట్ నుండి వాటిన్నిటిని అంటే అన్నీ అభివృద్ధి చేయడం కోసం మా నాన్నతో మాట్లాడుతా, మా నాన్నతో పని చేపిస్తా, తప్పకుండా మా నాన్న గెలిపించాడని చెప్పేసి ఏడుస్తూ చివరికి ఈరోజు రాష్ట్ర గవర్నర్ మొన్న మాట్లాడుతూ 26 జనవరి రోజు మాట్లాడుతూ కూడా ఆమె చేసినటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఆ ప్రసంగంలో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు సెంటిమెంట్ డైలాగులతో బ్లాక్మెయిల్ చేసి చనిపోతాము, ఆత్మహత్య చేసుకుంటాం అని చెప్పేసి ఓట్లాడుకునేటువంటి పరిస్థితి ఉంది అని చెప్పేసి ఎవరినైతే ఉద్దేశించి మాట్లాడిందో ఆయన, ఆ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి చివరికి ఆ ప్రసంగం చేసేటప్పుడు కూడా మా కుటుంబం మొత్తం మేము అందరం మా శివయాత్రకి వస్తారా లేదంటే నేనే జైత్రయాత్రకు రావాలా అని చెప్పేసి ఏ విధంగా అయితే మాట్లాడినో ఆ ప్రసంగం చేసేటప్పుడు కూడా వాళ్ళ కూతురు పక్కనే ఉంది. మరి ఇట్లా చిన్నపిల్లల్ని పెట్టుకొని స్కూల్కి వెళ్ళేటువంటి విద్యార్థుల్ని వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళతో మాట్లాడించి సెంటిమెంట్ డైలాగులు కొట్టేదంటే ఓట్లు పడతాయని చెప్పేసి ఈరోజు కుటుంబ సభ్యుల్ని అలాగే భార్యని పిల్లల్ని చిన్నపిల్లలను కూడా తెలియకుండా చిన్నపిల్లలను చూడకుండా వాళ్ళని తీసుకొచ్చి ప్రచారంలో పెడుతున్న పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం చూస్తున్నాం. మరి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో చిన్న చిన్న పిల్లలతో ప్రచారం చేసేదంటే ఆ ప్రచారం అనేది డేంజర్గా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకనంటే ఈరోజు అదే పాడి కౌశిక్ రెడ్డి కనుక రేపటి రోజున సరిగ్గా పని చేయకపోతే, హుజరాబాద్ అభివృద్ధి కోసం ఆయన పని చేయకపోతే, హుజరాబాద్ అభివృద్ధి అనేది జరగకపోతే వాళ్ళ కూతుర్ని ట్రోల్ చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. ఏమైందమ్మా, ఈరోజు మీరు చాలామంది చూసిరో లేదో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు వాళ్ళ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత ఆ పిల్లలు ఇంగ్లీష్లో మాట్లాడేటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని వైరల్ చేశారు. ఎంత వైరల్ జరిగిందంటే వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడినటువంటి వీడియో కన్నా వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని ట్రోల్ చేసి ఆ మాటల్ని పాటల రూపంలోకి మార్చి విపరీతంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా దాన్ని ట్రోల్ చేసే ప్రయత్నం చేశారు. కాబట్టి అట్లాంటివి రాజకీయాల్లో జరగకుండా ఉండాలంటే తప్పకుండా మీరు తీసుకున్న ప్రచారం ఒకటే. అయితే రెండోది ఏంటి అని అంటే, ఈ ఎన్నికల ప్రచారంలోనే కాకుండా బయట ఈ చిన్నపిల్లల మీద జరుగుతున్న ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఆడపిల్లల మీద కానీ చిన్నపిల్లల మీద కానీ విపరీతమైనటువంటి ధోరణిలో జరుగుతున్నటువంటి ప్రచారం ఏదైతుందో అంటే వాళ్ళ వీడియోలకు సంబంధించినవి కానీ వాళ్ళ ఆడియోలకు సంబంధించిన వాటిలో కానీ జరుగుతున్నటువంటి తప్పుడు ప్రచారం ఏదైతుందో వాటి మీద కూడా చర్యలు తీసుకునే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్తో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని వాటి మీద సుప్రీంకోర్టు కూడా సీరియస్ అయ్యి ఎట్టి పరిస్థితుల్లో చిన్నపిల్లలు మాట్లాడిన మాటలని ట్రోల్ చేసే ప్రయత్నం చేస్తే మాత్రం తప్పకుండా ఊరుకునేది లేదని చెప్పేసి ఒక వార్నింగ్ ఇస్తే కానీ వాళ్ళకి అంటే భవిష్యత్తులో వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేయరు. ఒకసారి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు మాట్లాడగానే వాళ్ళని ట్రోల్ చేస్తే వాళ్ళు అసలు ఎంత ఇబ్బంది గురయ్యారు అనేది వాళ్ళ మాటలో చూస్తే అర్థమవుతుంది. కాబట్టి అవి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. కొత్త వాహనాలకే టీజీ, పాత వాహనదారులు మార్చుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీని మార్చలేదు, రవాణా శాఖ ఉన్నతాధికారుల వివరణ. మొత్తానికైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏపీ 01, ఏపీ 02 అని ఉండేది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీజీ అని పెడతాను అనుకుంటే టీజీ అని పెట్టకుండా టీఎస్ అని పెట్టారు. టీఆర్ఎస్లో ఉన్నటువంటి టీఎస్ను దాంట్లో పెట్టారని చెప్పేసి కొంతమంది ఆరోపణ కూడా చేశారు. మరి మొత్తానికైతే ఆ టీఎస్ తెలంగాణ స్టేట్ అని చెప్పేసి పెట్టారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న టీఎస్ని మారుస్తూ టీజీగా మార్చడం జరిగింది. మరి టీజీ అనేది ఎప్పుడు పెడతారు, ఎట్లా పెడతారు, మరి ఎన్ని పాత వాహనదారులు మార్చుకోవాల్సిన అవసరం ఉంటుందని అనిపిస్తే చాలా కన్ఫ్యూజన్లో ఉన్న క్రమంలో నిన్న ఉన్నతాధికారులు ఎవరైతే రవాణా శాఖ ఉన్నతాధికారులు వాళ్ళు చెప్పడం జరిగింది, కొత్తగా రిజిస్ట్రేషన్ చేసేటువంటి వాహనాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే టీజీ అని ఉంటుంది, మిగతా అన్నీ పాత పేర్లతోనే ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. మరి ఎవరు కూడా ఇప్పటి వరకు ఉన్న వాళ్ళు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఏపీ వాహనాలు వాడినా టీఎస్ వాహనాలు వాడినా అవి అలాగే కొనసాగుతాయి. వచ్చేవి మాత్రం టీజీ పేరుతో మాత్రమే వస్తాయి అనేది అది ఫుల్ క్లారిటీగా వాళ్ళు చెప్పడం జరిగింది. మరి భయపడాల్సిన అవసరం లేదు, మార్చుకోవాల్సిన అవసరం లేదు. బ్రోకర్ల దగ్గర పోయి మీరు బ్రోకర్ల మాటలు నమ్మి టీఎస్ పేరును టీజీగా మారుస్తాం, 200 రూపాయలు 300 రూపాయలు ఇయరని చెప్పేసి ఎవరి చేతిలో రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. ఏ వాహనాలు ఎలా ఉన్నాయో అలాగే నడుపుకోండి. ఈ వచ్చే వాహనాలు మాత్రం టీజీ పేరుతో వస్తాయి, రిజిస్ట్రేషన్ మాత్రం టీజీ పేరుతో అవుతుంది. ఒకవేళ మీకు టీజీ పేరుతో వాహనం కావాలనుకుంటే ఇంకో కొత్త వాహనాన్ని కొనుక్కునేటువంటి ప్రయత్నం చేయండి.